సాయంకాలం అండి ఆఫీస్ నుంచి ట్రాఫిక్ జామ్ రావడం లేట్ అవుతుంది. ఓకే, ఉదయం వేరే విషయాలకైతే పట్టుదల ఉంటుంది. ఎన్నింటికో ముందు వెళ్ళి కావాల్సిన సమయానికన్నా ముందు వెళ్ళి ఉంటామే. అంటే ఒక్క ఉదాహరణ చెప్తున్నా. ఇలా మనం ధర్మంగా ఉందాము, ఒక పట్టుదలగా ఒక నియమాన్ని పాటిద్దాం, ఒక శ్రద్ధతో ఉందామంటే ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మనకి కలుగుతాయో చూడండి. వీటిని దాటుకోవడమే శ్రద్ధ, నిష్ఠ అనేటటువంటి మాట చెప్పడం. అలా ఉంటూ మనకి బాహ్యంగా కానీ అభ్యంతరంగా కానీ మనకుండేటటువంటి వాటన్నింటినీ జనాలు పర్వాలేదంటుంటే వాటిని గెలవడం చాలా అవసరం. బాహ్యంగా ఉండే నియమాలు ఏమిటున్నాయి? వర్ణ, ఆశ్రమ, పురుషార్థ మొదలైనటువంటివి. అదే అభ్యంతరంగా ఉండేవి, అభ్యంతరం అంటే లోపల ఉండేటటువంటి ఏమిటి? మనకు ఉండేటటువంటి కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు. వీటిని గెలిచి బాహ్యంగా చెప్పబడినటువంటి ఏ ఆశ్రమంలో ఉండగా ఆశ్రమ విధులు పాటిస్తూ, ఏ వర్ణంలో ఉంటే ఆ వర్ణానికి సంబంధించిన విధులు పాటిస్తూ తత్సంబంధంగా జీవితం గడుపుతూ బాహ్యమైనటువంటి నిష్ఠ పాటించటం. ఆంతరనిష్ట వీటికి వేటికి సంబంధం లేదు. ఈ అరిషడ్ వర్గాలకు లోను కాకుండా శాంతి, దాంతి, శౌచము, మైత్రి, కరుణ, దయ ఇత్యాది సద్గుణాలు కలిగి ఉండడం ఆభ్యంతరంగా సాధనా మార్గంలో ఉండడం. ఇది ఇలా ఉన్నటువంటి వాళ్ళు ఆత్మజ్ఞానం పొందడానికి అర్హత కలిగి ఉంటారు అని 3 శ్లోకాల్లో చెప్పారు. ఈ 3 శ్లోకాలు ఇంతకుముందు నిన్న మనం చెప్పుకున్నాం. దాని సారం ఒకసారి రివైజ్ చేసుకుంటున్నాం. ఇంకా ఏ విధంగా బాహ్యంగా యోగి యొక్క ప్రవర్తన ఆత్మజ్ఞానమునందు నిమగ్నమైపోయి ఆత్మానందాన్ని నిరంతరం అనుభవిస్తూ ఉన్నటువంటి జ్ఞాని, బ్రహ్మజ్ఞాని ఎలా ఉంటాడో చెప్తున్నారు. యత్ర మన్యేత భూయిష్టం ప్రావృషీవ తృణోలవం అన్నం పానం బ్రాహ్మణస్య తజ్జీవేన్నాను సంజ్వరేత్. యోగి ఎలా ఉండాలి అంటే వర్షాకాలంలో గడ్డి ఎట్లా అధికంగా ఉంటుందో, అంటే వర్షాకాలంలో మనం వద్దనుకున్నా నీళ్లు పొయ్యకపోయినా దానంతటది గడ్డి మొలిచి చాలా పుష్కలంగా ఉంటుంది. వర్షాకాలంలో గడ్డి పుష్కలంగా ఉన్నట్టు ఏ ఇంట్లో అన్నం నీళ్లు పుష్కలంగా ఉంటాయో, అంటే వాడు కష్టపడి సంపాదించిన వాడు కాకూడదు, ఏ పూట కాపూట సంపాదన చేసేవాడు అవ్వకూడదు, రెక్కాడితే గాని డొక్కాడేటటువంటి పరిస్థితి ఉన్నవాడు కాకూడదు. కొంతమంది చూడండి ఏ ఉద్యోగాలు చేయరు, తాత తండ్రులు సంపాదించిన ఆస్తులు బాగా ఉంటాయి, కనీసం వ్యవసాయం కూడా చేయడు, పొలమంతా కౌలుకి ఇస్తాడు, ఎప్పుడో కట్టించిన పెద్ద ఇల్లు ఉంటుంది, ఇంట్లో కావలసినంత ధనం ఉంటుంది, ధాన్యం ఉంటుంది, పాడు ఉంటుంది, పంట ఉంటుంది. ఈయన ఏం చేస్తాడయ్యా అంటే ఇలాంటి సద్బుద్ధి ఉన్నట్టయితే సత్కార్యాలు చేస్తూ ఉంటాడు. ఏదో గురువుల్ని పిలుస్తాడు, ఇంట్లో భోజనాలు పెడుతూ ఉంటాడు, ఊళ్ళోకి ఎవరైనా మంచి గొప్పవాళ్ళు వచ్చారంటే ఇంట్లో భోజనాలు పెడుతూ ఉంటాడు, కళాకారులను పోషిస్తూ ఉంటాడు సద్బుద్ధి ఉంటే. లేదంటే చతుర్ముఖ పారాయణంతో, లేదా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉంటే అశ్వమేధ యాగాలు చేస్తూ ఉంటాడు, అంటే రేసులు. అంతే కదా, యాగం అంటే ఏమిటి? వదులుకోవడం. అక్కడ గుర్రం పేరుతో ఆయన గుర్రాన్ని వదులుకుంటారు, ఇక్కడ గుర్రం పేరుతో వదులుకుంటూ ఉంటారు అశ్వమేధ యాగం. లేదా ఇంకా ఇక్కడ అయినట్టయితే ఇంకా చెప్పడానికి వీల్లేదు, ఖర్చు పెడుతూ ఉంటాడు. ఇలాగా ధన సంపాదన చెయ్యవలసినటువంటి అవసరం లేని పుష్కలంగా ధనం ఉన్న ఇల్లు. ఎట్లా? వర్షాకాలంలో గడ్డి ఉన్నట్టు. మనంతట మనంగా దాన్ని తొలగించకపోతే వర్షాకాలంలో గడ్డి ఎలా ఉంటుందండి? అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఉంటుంది. అంత పుష్కలంగా అన్నము నీళ్లు డబ్బం లేదు ఇక్కడ. ఆ రోజుల్లో డబ్బులు ఎక్కడున్నాయండి? పనికిరానివి. ఆ రోజుల్లో ఉన్న ధనమంతా
ఏ క్షణాన ఏది మన దగ్గర ఉందో అది మనకు ఉపయోగపడేదే ఉండేది. మనలాగా ప్రామిసరీ నోట్లు జేబుల్లో పెట్టుకు తిరిగిన వాళ్ళు కాదు. ఏటీఎం కార్డుకిను 1000 రూపాయల నోటుకి డిఫరెన్స్ పెద్దగా ఏమంతుందండి? ఒక్క స్టెప్ తేడా. ఏటీఎం కార్డు ఉంటే ఏటీఎం సెంటర్కి వెళ్ళి డబ్బు తీసుకోవచ్చు, వెళ్ళి బ్రెడ్ కొనుక్కుంటాం. 1000 రూపాయల నోటు ఉంటే కాగితం ఇచ్చి బ్రెడ్ కొంటున్నాం. దీనికి దానికి పెద్ద తేడా లేదు. బ్రెడ్ కొంటే తప్ప నీ ఆకలి తీరదు. బ్రెడ్ మాత్రమే ధనం అన్నారు మన పూర్వులు. కాగితం ప్రామిసరీ నోట్ అంతే. నా దగ్గర 1,00,000 రూపాయల కట్టుందండి జేబులో, ఆకలేస్తుంది, బ్రెడ్ కావాలి, 1,00,000 రూపాయలు తినలేను కదా నేను. ఎవరో ఓ దయగల తల్లి నాకు పట్టెడు మెతుకులు పెడితేనో, ఓ దయగల తండ్రి షాప్లోంచి ఓ బిస్కెట్టో బ్రెడ్ ముక్కో ఇస్తేనో కడుపు నిండుతుంది. అంటే దేనివల్ల మనకి వెంటనే ఉపయోగం ఉండి ఉపయోగించుకోవడానికి వీలైందో అది మాత్రమే ధనంగా మన పూర్వులు భావించారు తప్ప, మార్చుకోవడానికి పనికొచ్చే ఈ ప్రామిసరీ నోట్లని, కాగితం ముక్కలని ధనంగా భావించలా. ఆఖరికి బంగారాన్ని కూడా పెద్దగా భావించలేదండి. ఏదో విదేశాలకి ఇతర ప్రాంతాలకు వెడితే బియ్యం బస్తాలు మోసుకెళ్ళలేరు గనక అటువంటి చోట్లకి ఏదన్నా ఈ బంగారు కాసులు పట్టుకెళ్లేవారు తప్ప, ఈ బంగారు కాసులు ప్రపంచవ్యాప్తంగా పనికొస్తాయి. రూపాయి నోట్లో ఇక్కడే పనికొస్తాయి. ఇండియా దాటెడితే అక్కడ పనికొస్తాయండి, మరి ఎక్కడ పనికిరావు కదా. అలా ఉండేటటువంటి, అందువల్ల అక్కడ డబ్బు పేరు వాడరు. అన్నము నీళ్లు ఈ రెండే మనకి ప్రాణాన్ని పోషించేది. అన్నము అంటే వరితో వండింది కాదు, ఏది తింటామో అది అన్నం. తినబడునది మొన్న బాగా వివరంగా చెప్పుకున్నాం. తినేది కూడా సరిగ్గా తింటే శరీరాన్ని పోషించేది, మనం దాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే మన్ని తినేసేది, అది అన్నం. ఆ అన్నం అంటే తినడానికి పనికొచ్చేది. నీరు ఎక్కడ సమృద్ధిగా ఉంటాయో ఆ ఇంటిని ఆశ్రయించుకుని ఉండాలి. అంతేగాని యోగి తనని తాను హింసించుకోకూడదు. ఇది చూడండి, సనత్ సుజాతీయంలో చెప్పింది. ఇది మనం అండర్లైన్ చేసుకుని చెప్పాలి ఇతరులకి. ఏమిటంటే, యోగులు సాధకులు వీళ్ళంతా కష్టపడతారండి, యోగ సాధన నాకు పనికిరాదు బాబోయ్, నేను ఆ నియమాలు పఠించలేను, ఆ ఉపవాసాలు చేయలేను, కఠిన నియమాలు పాటించలేను అంటారు. అసలు కఠిన నియమాలు ఎవరు పాటించమన్నారండి? ఏ నియమాలు పాటించటం వల్ల నువ్వు ఆనందంగా ఉంటావో ఆ నియమాలు పాటించమన్నాను. చెప్పాను కదా నిన్న, నేర్చుకునే సమయంలో కష్టంగా ఉన్నా ఒక్కసారి నేర్చుకున్నాక సుఖపడ్డానికి పనికొచ్చేవి ఇవి. ఎలా సుఖంగా ఉంటామో చెప్పేవి. ఎప్పుడూ కూడా తనని తాను హింసించుకోకూడదు, ఆత్మహింస చెయ్యకూడదు. ఆత్మహత్య మహాపాపమే కాదండి, ఆత్మహింస కూడా మహాపాపం. తన్ని తాను హింసించుకునేటటువంటి వాడిని తీసుకొచ్చి హయస్యామస్ 1 10 డోస్ పడేస్తారు హోమియోలో, టక్కన తగ్గుతుంది. అదొక మానసిక వ్యాధి, తన్ని తాను హింసించుకోవడం. చూడు, కోపం వస్తే జుట్టు పీక్కుని వాళ్ళని వాళ్ళే రక్కుకుంటారు, పీక్కుంటారు, బ్లేడ్ పెట్టి కోసుకుంటారు, ఇలాంటివి చేస్తూ ఉంటారే, ఇదంతా మానసిక వ్యాధి. తనని తాను హింసించుకోకూడదు. నేను పూజ చేస్తున్నాను గనక నేనేం తినకుండా కఠినంగా ఇట్లాగే ఉంటా, శీతాకాలం చన్నీళ్లతో స్నానం చేస్తా, ఒళ్ళు గడ్డగట్టిన, చాలా తప్పదు. శరీరాన్ని హింసించుకుంటే పూజ ఎక్కడ చేస్తావు, సాధన ఎక్కడ చేస్తావు? శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. నువ్వు ధర్మ మార్గంలో నడవాలి అంటే శరీరం ఉండాలి. శరీరం అంటే ఏమిటి? ఆత్మ తొడుక్కున్న చొక్కా. ఈ చొక్కాని బాధ పెడితే అది కొంచెం డీప్ రూటెడ్గా వెళ్ళి ఆత్మని బాధ పెడుతుంది. ఆకలి నాలికక కాదు కదా, ఆకలి మొత్తం జీర్ణ వ్యవస్థకి. ఈ జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే శరీరం అంతా నీరసపడుతుంది. నీరసం వస్తే ఏం జరుగుతాయండి? మొట్టమొదట కళ్ళు బయర్లు కమ్ముతాయి, కళ్ళు కనపడవు, కాళ్ళు పనిచేయవు,
ఎవరేం మాట్లాడుతున్నారో వినప్పుడు చెవులు గళ్ళు పడ్డాయండి, కళ్ళు బయర్లు కమ్మాయండి అంటాం. ఆకలి నాలికకైతే ఆకలి తీరకపోతే కళ్ళు చెవులు ఎందుకు పనిచేయట్లేదు? ఇది కాదని తెలిసిపోయింది కదా. ఆత్మకి కనుక ఆత్మారాముణ్ణి బాధిస్తే మన సాధన సాగదు. ఈ లోపల ఉన్నాడు కదా భగవంతుడు, జీవాత్మ. భగవంతుడు ఆత్మ అన్న రూపంలో ఇక్కడ ఉన్నాడు కదా. ఈయన్ని బాధ పెట్టినా అది బాధే. బాధించకూడదు. బాధించకుండా ఉండడం అన్నది ప్రధానం. మరి ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు, యోగి అయినటువంటి వాడు శరీరాన్ని బాధించకూడదు అంటే వండుకోడు కదా, పంట పండించడు, వంట చెయ్యడు, అగ్ని వెలిగించడు. యోగి అగ్నిని ముట్టుకోడండి, సన్యాసి. అందుకే ఆయనకి చనిపోతే అగ్నిక దహనం చెయ్యరు యోగిని. ఎందుకంటే ఆయన అగ్నిని ముట్టుకోకూడదు గనక, ఆయన శరీరానికి కూడా అగ్నిని తగిలించకూడదు గనక సన్యాసుల్ని సమాధి చేస్తారే తప్ప, అధిష్టానం అంటారు దాన్ని, సమాధి చేస్తారే తప్ప అగ్నికార్యం చెయ్యరు. ఆయన నిప్పునే ముట్టుకోకూడదు. ఒక శ్రోత్రియుడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు మాత్రమే అగ్నిహోత్రం చేసేటటువంటి అర్హత కలవాడు. అగ్నిహోత్రం చేస్తే ఇంట్లో అగ్ని ఉంది, వంట చేస్తారు. ఈయన నేను వంట చేయను అని అగ్నిహోత్రాన్ని ఎప్పుడైతే వదిలేశాడో వంట కోసం కూడా అగ్నిని చేయకూడదు. ఆఖరికి ఆయన్ని ఆయన శరీరం వదిలేస్తే శరీరాన్ని పంచీకరణం చేయడానికి కూడా అగ్నిని వాడారు, అంచేష్టికి కూడా. కానీ అట్లాంటప్పుడు ఎట్లా తింటాడండి? ఎట్లా తింటాడు అంటే గృహస్థుని ఆశ్రయిస్తాడు. ఏ గృహస్థుని ఆశ్రయిస్తాడు? ఏ ఇంట్లో అయితే వర్షా